టీడీపీ శ్రేణులతో కడప కిక్కిరిసిపోయింది. మూడో రోజు పండుగ వాతావరణం నెలకొంది. బహిరంగ సభకు భారీగా టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. మహానాడు టీడీపీ కార్యకర్తలకు పెద్ద పండుగ లాంటిదన్నారు ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, కాకల సురేష్. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం కడపలో మహానాడు మూడో రోజు చేరుకుంది. ఈరోజు భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో దాదాపు కూడా లక్షలాది మంది కార్యకర్తలు ఈ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నుంచి కూడా దాదాపు 5,000 నుంచి 10,000 మంది కార్యకర్తలకు సంబంధించినటువంటి బస్సులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యి మరి కొద్దిసేపటికి కూడా ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నాయి. మనతో పాటు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. కృష్ణారెడ్డి సార్, ఈరోజు దాదాపు మీ నియోజకవర్గం నుంచి ఎన్ని వేల మంది జనాలు ఇక్కడికి వస్తా ఉన్నారు? ఈరోజు భారీ బహిరంగ సభ ఎక్స్పెక్టేషన్ మించిన జనాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది, మీరేమంటారు? ముఖ్యంగా ఈ రోజున మహానాడుకు సంబంధించి మూడో రోజు అయినటువంటి బహిరంగ సభ ఈరోజు కడపలో 3 గంటలకు ప్రారంభం అవుతుంటే ఇప్పుడు 11:30కే ఈరోజు ప్రజలు వేలాది మందిగా లక్షలాది మందిగా తరలి రావడం కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన దిశ మొత్తం కూడా నడిపే దానికి తెలుగుదేశం అవసరం. కాబట్టి తెలుగుదేశంలో మేమందరం కూడా సంబంధాలు పెంచుకోవాలని ఈరోజు వైసీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఈరోజు పిలవకుండానే మా బస్సులు ఎక్కి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా కావలి నియోజకవర్గం నుంచి మేము 5,000 మందిని తీసుకురావాలని మేము మాకు పార్టీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి సంకేతాలు. అయితే ఈరోజు 8,000 పైచీలకు మంది ప్రజలు ఈరోజు మా కావలి నుంచి కూడా ప్రారంభం జరిగింది. దాదాపు 700 కార్లు ఈరోజు కావలి నుంచి రావడం జరుగుతుంది. 84 బస్సుల్లో ఈరోజు ప్రజలు ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. కడప గడ్డ ఈరోజు టీడీపీ అడ్డాగా మార్చుకోవడం పట్ల మీరేమంటారు సార్? ఇది ప్రజా విజయం. తెలుగుదేశం యొక్క విధి విధానాల మీద ప్రజలు చూపించేటువంటి అభిమానాలు. ప్రకృతే చంద్రబాబు వైపు ఉంది అనే దానికి నిదర్శనం. కడపలో ఎండ ఉంటుంది, ప్రజలు వద్దనుకుంటే అటువంటిది ఈరోజు ఎండ కాదు. కడప లాంటి సంస్కృతి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా చల్లటి వాతావరణాన్ని అందిస్తున్న వరుణ దేవుడు కూడా ఈరోజు చల్లంగా చూస్తున్నట్టుంటే చంద్రబాబు పరిపాలన మీద ఉన్నటువంటి ప్రకృతికి ఉన్నటువంటి పట్టుని కూడా ఈ సందర్భంగా చేయలేదు. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా ఇంకా చూడాలి, కడపలో అసలు ఏం జరుగుతుందో చూడాలి, కడప ఎలా ఉంటుందో చూడాలి, కడప ప్రజలు ఎలా ఉంటారో చూడాలి. అయితే గొప్ప విషయం, కడపకు సంబంధించిన ప్రతి ఇంటి వాసులు ఈరోజు ప్రజల్ని తెలుగుదేశం కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారు. ఎక్కడైనా అకామిడేషన్ లేకపోతే మా ఇంట్లో ఉండండి అని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా కడప ప్రజానికానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. సో మనతో పాటు ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ ఉన్నారు. సురేష్ గారు, చెప్పండి, మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క మహానాడు పసుపు పండగ వాతావరణంలో మీరు పాల్గొంటున్నారు. ఏంటి సార్, మీ నియోజకవర్గం నుంచి ఎంతమంది వచ్చారు? ఈ బహిరంగ సభ గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? కడపలో జరగబోయే ఈ మహానాడు పసుపు పండక్కి మూడో రోజు ఈ రోజున పెద్ద భారీ బహిరంగ సభ మన చల్లటి వాతావరణంలో అంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది. కృష్ణారెడ్డి అని చెప్పినట్టు ఆల్రెడీ 11:30 అయింది. ఇప్పుడు 11:30కే లక్షలాది మందిగా తరలి వచ్చున్నారు. మా నియోజకవర్గం నుంచి మనకు 10,000 అనుకున్నాం మొదట, అది కాస్త 15,000 దాకా టార్గెట్ రీచ్ అయ్యి మనం 15,000 మంది ఆల్రెడీ బయలుదేరారు, బస్సుల్లో బయలుదేరారు, సగం మంది వచ్చేస్తున్నారు. మనం ఎక్కడికక్కడ మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి వచ్చే ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడికి ఎక్కడ మనం చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఎక్కడికక్కడ మనకు ఫుడ్ పాయింట్స్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు డిన్నర్కి కానీ లంచ్కి కానీ ఫుడ్ పాయింట్స్ పెట్టుకొని మనం అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా వచ్చి అదేవిధంగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఎక్కడ సేఫ్టీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కూడా అందరికీ మన కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ యువ నాయకులు నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు కార్యకర్తలు ప్రజల ముందు అనౌన్స్ చేసే పరిస్థితి కనబడుతుంది అంటున్నారు. మీరేమంటారు? ఆయనకి ఎలాంటి బాధ్యత ఇస్తే బాగుంది అనుకుంటారు? నారా లోకేష్ బాబు గారికి పదవి ఇస్తే మొట్టమొదట సంతోషపడేవాడిని నేను. ఎంత పెద్ద పదవైనా ఆయన చేయగలరు, ఆయనకి ఆ క్యాపబిలిటీ ఉంది. ఆల్రెడీ ప్రూవన్ లీడర్ ఆయన, ప్లస్ లెగసీ ఉంది, విపరీతమైన హెవీ లెగసీ ఉన్న నాయకుడు. దాదాపుగా 25 ఏళ్ళు కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో ఎదిగిన వ్యక్తి ఆయన. మన ముఖ్యమంత్రి వర్యులు బాబు గారి వారసులనే కాకుండా ఎన్టీఆర్ గారి మనవలుగా కాకుండా స్టాన్ఫోర్డ్లో MBA చేసిన వ్యక్తిగా, ఎడ్యుకేషన్ పరంగా ఇటు చూసుకున్నా కూడా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తి. ఆయన ఎంత పెద్ద పదవినైనా ఈజీగా ఆయన క్యాపబిలిటీ ఉంది. అది గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారు ఎలా దిశానిర్దేశం చేస్తే ఆ నాయకత్వంలో ముందుకెళ్ళడానికి అందరం రెడీగా ఉన్నాం. సో ఇది 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ పండగ వాతావరణానికి నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు సైతం కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ పండగ వాతావరణాన్ని తిలికించేందుకు కూడా మా వంతు కూడా ఒక అదృష్టంగా భావిస్తాను. ఇప్పటికే వేలాది సంఖ్యలో వచ్చేటువంటి, లక్షలాది సంఖ్యలో వచ్చేటువంటి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ యొక్క భారీ బహిరంగ సభ సక్సెస్ అవుతుందని చెప్పి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓటీ స్టూడియో మహానాడు.